ఈ రోజు ఈ వీడియోలో మిస్ యూ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సిద్ధార్థ్ అశికా రంగనాథ్ లీడ్స్ గా ఎన్ రాజశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో వాసు గత కొన్నేళ్లుగా సినిమా డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. దొరికిన ప్రొడ్యూసర్లందరికీ తన కథలు చెప్తూ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఓ రోజు తనకి యాక్సిడెంట్ జరిగి మెమొరీ లాస్ అవుతుంది. గత 2 ఏళ్లలో జరిగిన విషయాలన్నీ మర్చిపోతాడు. ఇక యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక మైండ్ రిఫ్రెష్ చేసుకుందామని ఎటోకటు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. ఈ టైంలో తనకి బాబీ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. తనతో కలిసి బెంగళూరు వెళ్లి అక్కడ ఏదో టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ తనకి సుబ్బలక్ష్మి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన క్యారెక్టర్ బాగా నచ్చి మన వాసు తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ సుబ్బలక్ష్మి మాత్రం చీ దొబ్బే అంటది. అయినా గాని మనోడు సుబ్బలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి తన ప్రయత్నాలేవో తను చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. సుబ్బలక్ష్మికి తనకి ముందే పరిచయం ఉందని, సుబ్బలక్ష్మి అంటే తనకి పరమ అసహ్యం అని, యాక్సిడెంట్ వల్ల వచ్చిన మెమరీ లాస్ లో తను ఈ విషయాలన్నీ మర్చిపోయాడని తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? వాసుకి సుబ్బలక్ష్మికి మధ్య అసలు ఏం జరిగింది? ఎందుకు వాసుకి సుబ్బలక్ష్మి అంటే చిరాకు? ఈ యాక్సిడెంట్ లో తను ఇంకా ఏ ఏ విషయాలు మర్చిపోయాడు? మనోడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సుబ్బలక్ష్మి దగ్గరికే చేరటం డెస్టినీయా లేకపోతే దరిద్రమా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు, అట్టట్ట సాగింది. అంటే సినిమా కాన్సెప్ట్ బానే ఉన్నా లవ్ స్టోరీలో అంత ఫీల్ లేదు. స్క్రీన్ ప్లే కూడా కొంచెం అవుట్ డేటెడ్ గా అనిపిస్తుంది. ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉండి విడిపోయి మళ్ళీ గతం మర్చిపోయి అదే అమ్మాయితో ప్రేమలో పడటం అనేది ఇంట్రెస్టింగ్ ఐడియా. కానీ వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అంతంత మాత్రంగానే ఉండటం మైనస్ గా మారింది. అలాగే కమర్షియల్ హంగుల కోసం హీరో మినిస్టర్ తో గొడవ పడటం కూడా అంత గొప్పగా ఏం లేదు. దాదాపుగా సినిమా అంతా ఏదో అలా అలా సాగిపోతే తప్పితే ఏ దశలో కూడా వీళ్ళిద్దరూ కలిస్తే బాగుండు, వీళ్ళిద్దరూ ఒకరి కోసమే ఒకరు పుట్టారు అని అనిపించే సీన్లు ఒక్కటి కూడా ఉండవు. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్. వాసుగా సిద్ధార్థ్, సుబ్బలక్ష్మిగా అశిక రంగనాథ్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా అశిక 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని చాలా బాగా చేసింది. అలాగే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇక సినిమాలో కామెడీ కూడా పర్లేదనేలానే ఉంటది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉండగా గిబ్రాన్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు అనిపిస్తాయి. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే డ్రామా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవటం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడంతో పాటు స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గా ఉండటం లాంటివి మైనస్ గా మారాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా చూస్తే సినిమా చాలా వరకు ఓకే అనిపించే అవకాశం ఉంది. అది విషయం.